అందరూ నమస్తే. ఇప్పుడే మళ్ళీ క్యాబినెట్ విస్తరణ జరిగింది కదా! 12 మంది ప్లస్ ముగ్గురు 15 మంది అయినారు. ఇంకా మిగతా ముగ్గురున్నారు. చాలామంది ఆశావాహులు, కొంతమంది అసంతృప్తితో ఉన్నారు. కొంతమంది అసలు ఫోన్లకే దొరుకుతలేరు. బుజ్జగింపులు చేద్దామని వాళ్ళు వీళ్ళు ప్రయత్నం చేస్తే, ఇంకా కొంతమందేమో ఇంకా కొద్దిగా ఘాటుగానే స్పందిస్తున్నారు. మేము రాజీనామాలు చేస్తామనో, లేకపోతే రాహుల్ గాంధీకి లేఖలు రాస్తామనో, రకరకాల వ్యవహారాలంతా జరుగుతున్నాయి గానీ, కరెక్ట్ విశ్లేషణ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మంత్రి పదవి రాకపోతే సంతోషించాలి వీళ్ళు. మంత్రి పదవులు రాకపోతేనే మీరు కనీసం నెక్స్ట్ మళ్ళీ గెలిచే అవకాశం ఉంటుందేమో. మంత్రి పదవులు వస్తే మాత్రం ఖతమైపోతారు మీరు. ఎందుకు అనంటే గతంలో చరిత్ర అదే చెప్తుంది. ప్లస్ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి కాబట్టి మీ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిపోతారు. మినిస్టర్స్ రాకపోతేనే అది తాత్కాలికంగా సంతోషమేమో మీకు, కానీ రాని వాళ్ళకి కొంచెం గెలిచే హోప్స్ ఉంటాయి. పూర్తి వివరాలు చెప్తా. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి. ఇవి డీటెయిల్స్. డేంజర్లో మంత్రులు ఎందుకు డేంజర్లో అంటే, ఇప్పుడు మనకు 2019 అంటే 2018 ముందస్తు సెలక్షన్. జూపల్లి ఓడిపోయాడు మినిస్టర్. అప్పుడు మినిస్టర్ ఉన్న ఎంతకన్నా ముందు. తర్వాత మహేందర్ రెడ్డి తాండూరు. తర్వాత తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు మినిస్టర్, అప్పుడు మినిస్టర్ ఉండి ఓడిపోయిన తర్వాత చందూలాల్ ములుగు. తర్వాత 2023 ఎలక్షన్ 5 మంది మినిస్టర్లు ఓడిపోయారు మొన్న వచ్చిన రిజల్ట్లో. శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయిండు, ఎర్రబెల్లి ఓడిపోయిండు, ఇంద్రకరణ్ రెడ్డి ఓడిపోయిండు, అజయ్ పువ్వాడ, తర్వాత నిరంజన్ రెడ్డి వనపర్తి. ఎందుకు ఓడిపోతారు తెలుసా? మినిస్టర్స్ ఎక్కువ ఓడిపోనికి ఛాన్స్ ఎందుకు ఉంటుందంటే వాళ్ళ మీద ఎక్కువ హోప్స్ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు రాష్ట్రానికి మంత్రులు కానీ ముందు కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యేలు కదా, ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళ జనాలకి హోప్స్ ఎక్కువ ఉంటాయి. మావాడు మంత్రి అయింది కదా మా ఎమ్మెల్యే, ఇంకా మా కాన్స్టిట్యున్సీలో ఏదో ఒరుగుతుందని, మా కాన్స్టిట్యున్సీలో ఏదో డెవలప్మెంట్ అసలు ఊహించని డెవలప్మెంట్ అవుతుందని, మా కాన్స్టిట్యున్సీలో ఎవరికి ఏమొచ్చినా ఇంకా మా మినిస్టర్ చూసుకుంటాడని. ఇక ఎంత విచిత్రంగా ఉంటాయంటే ప్రైవేట్ ఉద్యోగాలు మంత్రే ఇప్పించాలి, గవర్నమెంట్ ఉద్యోగాలు అవకతవకలు జరిగితే మంత్రే బాధ్యుడు, మంత్రే చూసుకోవాలి మొత్తం. మంత్రి చెప్తే ఏదైనా పని అవుతుంది అనేది కాన్స్టిట్యున్సీ జనం అనుకుంటారు. కానీ మంత్రి చెప్తే పని అవుతుందా కాదా? రేషన్ కార్డు రాకపోతే మంత్రి ఇప్పించాలి, పెన్షన్ రాకపోతే మంత్రి ఇప్పించాలి, ఎవరికైనా పేదోళ్ళు ఉంటే ఆర్థిక సాయం చేయాలి, ఏమైనా ప్రమాదాలు జరిగితే చూసుకోవాలి. ఇంకా చాలా ఉంటుంది, ఒక పెంట కాదు. మొత్తానికి మంత్రి అనే ఆయన ఆ కాన్స్టిట్యున్సీలో ఆ జనమంతా కూడా చాలా హోప్స్ పెట్టుకుంటారు. మినిస్టర్ అయింది కదా ఇంకా పనులైన అయితే అని. ఇంకా చాలా ఉంటాయి, భూముల కొట్టాటలు, పర్సనల్ పంచాయతీలు, కుటుంబ పంచాయతీలు. ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే ఇంకోరు సీరియస్ అవుతారు. ఇట్లా చాలా హోప్స్ ఉంటాయి. వాటిని ఏ మినిస్టర్ కూడా అందుకోలేడు. ప్రభుత్వం మంచిగా ఉంటేనే ఇగో వీళ్ళు ఇన్ని స్కీమ్స్ అమలు చేశారు. 2018 అయినా 2023 అయినా కేసీఆర్ గవర్నమెంట్లో చాలా స్కీమ్స్ అమలైనాయి. ఇంకా వాళ్ళు అందుబాటులో ఉండడం కాడ అందరిలాగానే అందరూ కామన్. వాళ్ళు పార్టీలతో సంబంధం లేదు. రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి అందుబాటులో ఉంటారు. ఇప్పుడు కనీసం స్కీమ్స్ కూడా అందుబాటులో లేవు. కనీసం మినిస్టర్ వచ్చి నాకు ఇప్పుడు కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చినాక కొత్తగా ఎవరికి పెన్షన్ ఒక్కరు కూడా కొత్త పెన్షన్ ఇవ్వలే. పాత వాళ్ళకి ఎవరికి 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వలే. పాత పెన్షన్ పాత వాళ్ళకే వస్తుంది. అవన్నీ బాధలే ఉన్నాయి కదా. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఇష్యూస్. అసలు ఈ గవర్నమెంట్ చేయనికి కూడా ఏం లేదు. ఈ గవర్నమెంట్ స్కీమ్స్ కూడా అమలు చేసే అవకాశం లేదు. ఈ స్కీమ్స్ కొత్తగా పాతగా ఏం చేసే అవకాశం కనిపిస్తలేదు. ఏం చేద్దామన్నా అల్లు నోట్ల శనిలాగా తయారైపోయింది వ్యవహారం. కనీసం ఎమ్మెల్యే అయితే అయినా కొద్దిసేపు తప్పించుకొని తిరగొచ్చాము. లేకపోతే ఎమ్మెల్యేనైనా ఆయన చేతులు ఉన్నంత వరకు ఆయన మీద పెద్ద హోప్స్ ఉండవు కదా. ఎమ్మెల్యే వరకు ఎంతవరకు హోప్స్ ఉండాలో అంతవరకే ఉంటాయి. మినిస్టర్ మీద హై ఉంటాయి హోప్స్. ఆయన ఖచ్చితంగా చేసి సావాల్సిందే. ఎమ్మెల్యే అయితే మినిస్టర్ పేరు చెప్పి తప్పించుకోవచ్చు, లేకపోతే జిల్లా ఇన్ఛార్జి మినిస్టర్ పేరు చెప్పి తప్పించుకోవచ్చు, లేకపోతే గవర్నమెంట్ పేరు చెప్పి తప్పించుకోవచ్చు. ఎమ్మెల్యేకు కొన్ని ఉంటాయి, మినిస్టర్కి ఏముండవు. ఈయననే గవర్నమెంట్, ఈయననే మొత్తం అంతా ఈయన చేతుల్లో ఉంటుంది. నేను మాట్లాడతా అంటే నైచెల్తా నువ్వు చెయ్యాలి, ఆయన మాట్లాడితే నడుస్తుంది. అట్లా మినిస్టర్స్కి ఎమ్మెల్యేలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అందుకే వీళ్ళు ఓడిపోయారు. హోప్స్ ఎక్కువ పెరిగిపోతాయి. ఇంకోటి ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది. నువ్వు మామూలుగా ఎమ్మెల్యే ఉన్నప్పుడు 4 కార్లు వేసుకొని పోతే ఎవరు పట్టించుకోరు. నువ్వు మినిస్టర్ అయిన తర్వాత 6 కార్లు వేసుకొని పోవాలి. చూసినావు ఆయనకు ఎట్లా అయిపోయిందో, మొత్తం కార్లు వేసుకొని తిరుగుతున్నాడు. అట్లాంటి చాలా ఉంటాయి. అందుకే ఈ పదవులు రానోళ్ళు అసలు హ్యాపీగా ఉండాలి. గవర్నమెంట్ మంచిగా పనిచేస్తున్నప్పుడు, మంచి ఆపరేషన్స్లో ఉన్నప్పుడు, జనాలకు ప్రభుత్వం మీద మంచి హోప్స్ ఉన్నప్పుడు, మంచి పాజిటివ్నెస్ ఉన్నప్పుడు అయ్యో రాకపోయా మనం ఎంజాయ్ చేయకపోతే అని బాధపడాలి. ఇప్పుడు మినిస్టర్లు వచ్చిన వాళ్ళు బాధపడాలి. అసలు ఏం చేస్తారు
ఇప్పుడు ఉన్న 12 మంది ఏం చేసిండ్రు? చీఫ్ మినిస్టర్‌తో సహా కలిసి ఈ ముగ్గురు ఏం చేస్తారు? వీళ్ళు చేసింది లేదు, వాళ్ళొచ్చి చేసేది లేదు. కాకపోతే అదొక తంతు, అదొక సాంప్రదాయం. మినిస్టర్ ఇవ్వడం, తీసుకోవడం అంతవరకే. నెక్స్ట్ ఎలక్షన్స్‌లో ఇంకోటేందంటే ఇప్పుడు మినిస్టర్స్ 12 మంది ప్లస్ ముగ్గురు 15 మంది ఉన్నారు కదా! కొత్తగా మొత్తం అందరూ కలిసి. వీళ్ళ దగ్గర మెజారిటీ కాన్స్టిట్యుయెన్సీ‌లో అవతల బలమైన లీడర్లు కూడా ఉన్నారు. బలమైన లీడర్లు ఉన్నారు అవతల పక్కన. కొట్టి పడేస్తారు. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి దగ్గర బాల్కసుమన్ ఉత్తోడేం కాదు కదా! బాల్కసుమన్ ఇప్పుడు ఈయన మీద హోప్స్ ఉంటాయి. వివేక్ వెంకటస్వామి మొత్తం అద్దంలాగా చేస్తారు చెన్నూరు అనేది ఉంటది. అది సాధ్యమయ్యే పని కాదు. ఆల్రెడీ అంత డెవలప్‌మెంట్ చేసిన బాల్కసుమనే ఓడిపోయిండు. ఇది చూడండి మీరు అప్పుడు ఎంత గాలి ఉండే 2018లో కేసీఆర్ గాలి ఫుల్ ఇట్లా ఉండే. సిమ్ములో ఉండే. ఏమైంది? ఓడిపోయారు. 23లో ఇంక అందరితో పాటు వీళ్ళు ఓడిపోయారు. అన్ని స్కీమ్స్ ఇయ్యంగా కూడా. ఇప్పుడు చెన్నూరులో బాల్కసుమన్ గట్టి క్యాండిడేట్ కదా! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా గట్టిగా కనిపిస్తారు. అధికార పార్టీకి వచ్చినాక నేను చెప్పినట్టు ఇందాక చెప్పినట్టు హోప్స్ పెరిగిపోయి ఏం చేయలేరు. ఇట్లా ఏ మినిస్టర్ అయినా తీసుకోండి. పువ్వాడ అజయ్ వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకోండి. లేకపోతే తుమ్మల నాగేశ్వరరావు వర్సెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూసుకోండి. గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు అన్ని ఫెయిల్యూర్సే ఉంటాయి. ప్రతిపక్షం ఉన్నప్పుడు హైలైట్ కనిపిస్తారు. జూపల్లి కృష్ణారావు ఆయన పరిస్థితి కాన్స్టిట్యున్సీలో ఆయన మీద మస్తు హోప్స్ ఉన్నాయి. ఏం చేస్తున్నాడు కాన్స్టిట్యున్సీలో? అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నట్టే ఆడ ఉంది. అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నట్టే ఆడ రైతు బంధు రాదు, రైతు భరోసా రాదు. అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నట్టే ఆడ భూ సమస్యలు ఉన్నాయి. అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నట్టే ఆడ కొత్తగా పెన్షన్లు ఎవరికి వెళ్ళలేదు. అన్ని కాన్స్టిట్యున్సీ ఉన్నట్టే ఇందిరమ్మ ఇల్లు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రతి మినిస్టర్ దగ్గర ఇదే ఉంటుంది. మరి నువ్వు మినిస్టర్ చేయాలి కదా అంటారు. అందుకే జూపల్లి కృష్ణారావు కూడా డేంజర్ జోనే. ఇక ఏ మినిస్టర్ కొత్తగా శ్రీహరి ఉన్నాడు మక్తల్. వాగిరి శ్రీహరి మీద నిన్నటిదాకా ఉన్న హోప్స్ ఒక రకంగా ఉంటాయి. ఎమ్మెల్యే పోతుండే మినిస్టర్ దగ్గర మాట్లాడుతూ చేసుకొస్తాడేమో అని. ఇప్పుడు ఈయననే మినిస్టర్ చేసి సావాల్సిందే, చేయకపోతే కూడా చస్తావు. అట్లే ఉంటుంది. అంటే జనాలు అంతా కసితో ఉంటారు. ఇంకా చేయాల్సింది ఇంకేం ఉండదు. డూ ఆర్ డై అన్నట్టే ఉంటుంది కథ. చేస్తేనేమో చైనాలోకి నొప్పి, ఆలుకోపం. అందరు చేయలేం కదా, కొంతమందికి ఇస్తారు. మినిస్టర్లు ఏమో దేవుళ్ళ పైనకెళ్ళి దిగొచ్చిర్రా? ఓ ఆయనతో 20 మంది వస్తే ఓ 10 మందికి హెల్ప్ చేయగలడు, ఓ 10 మందికి సాయం చేయగలడు, ఇంకో 10 మంది చేయలే. ఈ 10 మంది పోయి 100 మంది ప్రచారం చేస్తారు. మినిస్టర్ అయినాక ఈయన కొమ్ములు వచ్చినాయి అంటారు. మినిస్టర్ అయిన తర్వాత ఈయన కలుస్తలేడు అంటారు. మినిస్టర్ అయిన తర్వాత అపాయింట్మెంట్ లేదంటారు. ఇంకా చాలా ఉంటాయి ఇట్లాంటి కిరికిర్లు. ఇట్లా శ్రీధర్ బాబు ఉన్నాడు. శ్రీధర్ బాబు ఎప్పుడు గెలిచినా 30,000 ఓట్లు, అందుకని ఎక్కువ గెలవలేడు. 30,000 ఓట్ల మెజారిటీతో ఆయన గెలిచేది. పెద్ద ఓట్ల లక్షల ఓట్లతో గెలవడు. ఆడ పుట్టమ్మది ఉన్నాడు. ఇంకా ఇట్లా బీజేపీ నుంచి ఉన్నారు ఎవరో అక్కడ, లేకపోతే ఇంకో దగ్గర బీజేపీ నుంచి స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండొచ్చు. బీజేపీ నుంచి కూడా తగ్గఫరే ఉంటుంది, అదేం పార్టీ కాదు కదా. అక్కడ నుంచి కూడా గట్టి క్యాండిడేట్ దొరుకుతారు. కొండ సూర్యకి అయితే తెలుసుగా అన్ని కాంట్రవర్సీలే. కోమరెడ్డి వెంకరెడ్డి తెలియనిది ఏముంది, అప్పుడే తిక్కలేసింది. ఇట్లా ప్రతి మినిస్టర్ దగ్గర ఇట్లాంటి పంచాయతీలే ఉంటాయి. ఉత్తమ్ కుమార్ దగ్గర సేఫ్ చూడు. ఉత్తమ్ కుమార్ దగ్గర పెద్దగా ఎవరు లేరు క్యాండిడేట్. బీజేపీకి ఎవరైనా ఉన్నారేమో, బీఆర్ఎస్కి అయితే ఎవరు లేరు ఇప్పుడు ఆడ హుజూర్ నగర్. ఇట్లా మినిస్టర్స్ అంతా కూడా డేంజర్ జోనే. ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పని చేసే పరిస్థితులు కనిపిస్తలేవు కాబట్టి మరీ డేంజర్ జోన్. కత్తి మీద సాము వాళ్ళ ఉద్యోగం, అంత ఈజీ కాదు. గవర్నమెంట్ చేయింది వీళ్ళు ఏం చేయలేరు, కానీ వీళ్ళు చేయాలి, వీళ్ళ బాధ్యత. చూద్దాం ముందు ముందు ఏం జరుగుతుందో. గతంలో హిస్టరీ అయితే అదే చెప్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.